ఈ లాంచ్ ప్యాడ్స్ నుంచి మొత్తం బంకర్లకు తరలించారట. ఏది ఈ ఉగ్రమూకల్ని పాకిస్తాన్ సైన్యం. ఇవన్నీ మనకు అక్కడి నుంచి వస్తున్న తర్వాత పాక్ మీడియాలో దానిలో కానీ మిగతా వాటిలో ఏంటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి ఏంటంటే 36 నుంచి 48 గంటల్లో భారత్ చాలా ఎయిర్ ఫోర్సెస్ ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉంది అని అప్రమత్తం అవడం. సరే ఈ ఎల్ఓకే దగ్గర వాళ్ళ అత్యాధునిక రాడార్ సిస్టమ్స్ పెట్టడం అంటే రెచ్చగొడతారు. అంటే ఏంటంటే ఆ సైకాలజీ ఏంటి జేడీ గారు? ప్రొవోకేటింగ్ చేయడము, మళ్ళీ వాళ్లే మాట్లాడటము, అంటే ప్రపంచం గమనించదనుకుంటారా లేకపోతే గుర్తించదనుకుంటారా? హౌ టు అండర్స్టాండ్? బేసిక్గా ఏంటంటే పాకిస్తాన్ ప్రతిసారి కూడా మా ప్రమేయం లేదన్నది వాళ్ళు అలా మాట్లాడుతూనే వస్తున్నారు. భారతదేశంతో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు అన్నిట్లో కూడా మా ప్రమేయం లేదనే మాట్లాడారు, ఇంక్లూడింగ్ 26/11 ముంబై అటాక్ కూడా. అవును. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి సంఘటన తర్వాత కూడా భారతదేశం తనకున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కానీ ఆ తర్వాత ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని దేశాలకు కూడా వాళ్ళు ప్రదర్శించి పాకిస్తానే ఈ విధంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ఇంక్లూడింగ్ పెహల్గావ్. పెహల్గావ్ లో కూడా మనకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావచ్చు, లేకుంటే సర్వేలెన్స్ ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇంటర్నేషనల్ ఫోరంలో భారతదేశం మన ముఖ్యంగా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వారు చేస్తూ అందరూ కూడా కన్క్లూజన్ కి వచ్చారు. ఎందుకంటే 140 దేశాలు ఈ ఘటనను ఖండించాయి. ఆ తర్వాత 15 పెద్ద రాజ్యాల యొక్క అధిపతులు కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. సో పాకిస్తాన్ ఈ విధంగా ఉన్నదని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ప్రతిసారి కూడా పాకిస్తాన్ ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, ఇప్పుడు ప్రధాని కావచ్చు, వీరందరూ కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రజల యొక్క సెంటిమెంట్స్ ఎమోషన్స్ రేజ్ చేయడానికి ఒక విక్టిమ్ కార్డ్ అన్నది వాళ్ళు వాడేవాడు ప్రతిసారి. ఈసారి కూడా వాడుతున్నారు, అందులో అదేమీ లేదు. ఈ మధ్య కాలంలో వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ ను కూడా అలర్ట్ చేస్తూ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే వాటి వెనకాల ఐఎస్ఐ ప్రాధాన్యంగా ఉంది. యాక్చువల్ గా ఐఎస్ఐనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రయత్నం కూడా భారతదేశం చేయాలి. అది ప్రభుత్వ సంస్థ కావచ్చు, కానీ ప్రతి ఉగ్రవాది దాడి వెనకాల ఐఎస్ఐ. ఇప్పుడు ఈ మెయిన్ గా తీసుకున్న పారా కమాండో వీరు కూడా వీళ్ళంతా కూడా ఐఎస్ఐ ట్రైన్డ్. ఎందుకంటే మేము యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో పనిచేస్తున్నప్పుడు కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక లష్కర్ ఏ తైబా మాడ్యూల్, ఒక 25 మంది మాడ్యూల్ ను బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 16 AK-47లు, ఆర్డిఎక్స్, గ్రెనేడ్స్ ఇవన్నీ పట్టుకోవడం జరిగింది ఎల్లోరా ప్రాంతంలో. అందులో వాళ్ళందరూ కూడా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు, జైల్లో ఉన్నారు ముంబైలో. సో వారిని ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే వీళ్లను అప్పట్లో ఇరాన్ మార్గంగా పాకిస్తాన్ కి తీసుకువెళ్లి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా వీళ్లను బార్డర్ నుంచి ఈ విధంగా ప్రవేశింపజేసి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ విధమైన అల్లకల్లోలో సృష్టించాలన్నది లష్కర్ ఈ తైబా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో కూడా లక్ష్మీనారాయణ గారు అండ్ చక్రవర్తి గారు వాళ్ళు 6వ రోజు కూడా వరుసగా నియంత్రణ రేఖ దగ్గర కాల్పులు జరుపుతున్నారు. సరే మన ఫోర్సెస్ వాటిని ఎదుర్కొంటున్నారు, రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే కావాలని రెచ్చగొట్టే చర్యలు అంటే ఇప్పుడు ఆర్ ది వెయిటింగ్ అండి? అంటే భారత్ తీసుకునే చర్యల మీద అంటే దీని మీద చాలా చర్చ ఉంది, మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. అంటే ప్రతీకార చర్య భారత్ తీసుకుంటే, ఎందుకంటే 2 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. సో ఈ బోత్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఈ అణ్వాయుధాల విషయంలో. ఇప్పుడు చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, కానీ ఎక్కడ అణ్వాయుధాల ప్రయోగం ఏం జరగలేదు. సరే ఇంకా రకరకాల యుద్ధాలు, కానీ ఎందుకని ఇప్పుడు ఈ అణ్వాయుధాల చర్చ వస్తోంది? అదేమిటంటే భారత్ ఇప్పుడు సంయమనం పాటించాలి అని సరే ఐక్యరాజ్య సమితి చెప్తుంది, అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని కూడా చెప్తుంది. చైనా